और पार जावेगा तो क्या अकेला जावेगा? अपने शिष्यों को भी तो ले जाना चाहिए ना। नीचे उतरने का ही पाठ पढ़ते आए। ये वेद की नॉलेज तो तुमको अभी ही मिलती है। మరియు పరంధామం వెళ్తే ఒంటరిగా వెళ్తారా ఏమిటి? తమ శిష్యుల్ని కూడా తీసుకువెళ్ళాలి కదా. కిందికి దింపే పాఠమే చదివిస్తూ వచ్చారు. ఈ బేహద్ జ్ఞానం మీకిప్పుడే లభిస్తుంది. तो याद रखना चाहिए कि इस जन्म के अलावा और कोई जन्म में ये बेहद की नॉलेज, बेहद की प्राप्ति करने वाली नहीं मिलेगी। जरा भी याद नहीं रहेगा, न नॉलेज याद रहेगी, न बाप याद रहेगा। అయితే జ్ఞాపకం ఉంచుకోవాలి, ఈ జన్మకు తప్ప ఇంక ఏ జన్మలోనూ ఈ బేహద్ జ్ఞానం, బేహద్ ప్రాప్తి కలిగించేది దొరకదు. ఏమాత్రం జ్ఞాపకం ఉండదు, జ్ఞానము గుర్తుండదు, తండ్రి గుర్తుండరు. बाप का असली रूप, मुकर्रर स्वरूप तुम अभी ही जान सकते हो। इनको भी ये पता नहीं है, भक्ति मार्ग में भी पता नहीं था। लक्ष्मी नारायण को भी पता नहीं था कि उन्होंने ये पद कैसे पाया, और तुमको तो अभी मालूम है। తండ్రి యొక్క అసలు రూపం, నిశ్చిత స్వరూపం మీరిప్పుడే తెలుసుకోగలరు. వీరికి కూడా తెలీదు, భక్తి మార్గంలో కూడా తెలీదు, లక్ష్మీనారాయణలకు కూడా తెలీదు వారు ఈ పదవి ఎలా పొందారని. మరియు మీకైతే ఇప్పుడు తెలుసు. सारा चक्र का ज्ञान तुम अभी जानते हो। जानने के कारण ही तुम्हारा जन्म हीरे जैसा है। हीरा तो चमक मारता है ना। మొత్తం చక్రం యొక్క జ్ఞానం మీరిప్పుడు తెలుసుకుంటున్నారు. తెలుసుకున్న కారణంగానే మీ జన్మ వజ్రం లాంటిది. వజ్రం మెరుపులు మెరుస్తుంది కదా. अभी तुम्हारे में ज्ञान की चमक आई है। तुम्हारे अंदर कोई शास्त्रों का ज्ञान नहीं है। शास्त्रों का ज्ञान पुस्तकों में बंधा हुआ होता है। ఇప్పుడు మీలో జ్ఞానపు ప్రకాశం వచ్చింది. మీ లోపల ఏ శాస్త్రాల జ్ఞానం లేదు. శాస్త్రాల జ్ఞానం పుస్తకాల్లో బంధింపబడి ఉంటుంది. तुम तो बिना कोई पुस्तक को रेफर किए कोई को किसी बात का प्रश्न का जवाब दे सकते हो। तो तुम्हारा हीरे जैसा जन्म है, बहुत वैल्यूबल जन्म है। जैसे हीरे होते हैं, एक से एक वैल्यूबल हीरा होता है। మీరైతే ఏ పుస్తకం శోధించకుండా ఏ విషయంకైనా ప్రశ్నకు జవాబు ఇవ్వగలరు. అయితే మీది వజ్రం లాంటి జన్మ, చాలా విలువైన జన్మ. ఏ విధంగా వజ్రాలుంటాయో ఒకదానికన్నా మరొకటి విలువైన వజ్రంగా అవుతుంది. तो तुम बच्चों को कितनी खुशी होनी चाहिए। और ये हीरे जैसा जन्म, ये अमोलक जन्म तुम इस संगम युग पर ही प्राप्त करते हो। ऐसा न हो कि जन्म लेने के बाद फिर मृत्यु को प्राप्त हो जाओ। अनिश्चय हुआ तो मृत्यु हो जाती है। అయితే పిల్లలైన మీకు ఎంత ఆనందంగా ఉండాలి. మరియు ఈ వజ్రం లాంటి జన్మ, ఈ అమూల్య జన్మ మీరు ఈ సంగమ యుగంలోనే ప్రాప్తించుకుంటున్నారు. ఇలా కాదు జన్మ తీసుకున్న తర్వాత మృత్యునే ప్రాప్తి అయినట్లు. అనిత్యం అయింది అంటే మృత్యు అయినట్లే. निश्चय बुद्धि विजयते, अनिश्चय बुद्धि विनश्यते। आगे चल करके जब सतो प्रधान तक आवेंगे
अभी उल्टी सीढ़ी चढ़ते हो ना। जब सात्विक स्टेज के पुरुषार्थ तक पहुंचेंगे तो उसकी निशानी क्या होगी? है बहुत खुशी में रहेंगे। నిశ్చయ బుద్ధి విజయంతి, అనిశ్చయ బుద్ధి వినశ్యంతి. ముందుకు వెళ్లే కొలది ఎప్పుడు సతోప్రధానత వరకు వస్తారో, ఇప్పుడు వ్యతిరేక మెట్లు ఎక్కుతున్నారు కదా, ఎప్పుడు సాత్విక స్థితి యొక్క పురుషార్థం వరకు చేరుకుంటారో అయితే వారి గుర్తేమవుతుంది? చాలా ఆనందంలో ఉంటారు. तुम्हारी खुशी का पारावार नहीं रहेगा। दुनिया हाय हाय करेगी और तुम वाहवाही में रहेंगे। रजो और तमो में जाने से खुशी कम हो जाती है। మీ సంతోషానికి హద్దులుండవు. ప్రపంచం అయ్యో అయ్యో అంటూ ఉంటుంది మరియు మీరు వాహ్ వాహలో ఉంటారు. రజో మరియు తమోలోకి వెళ్తే ఆనందం తగ్గుతూ ఉంటుంది. अभी ब्राह्मणों की संगम युग दुनिया में भी शूटिंग होती है। शूटिंग पीरियड में जो जितना तमो प्रधान बनते जाते हैं संघ के रंग में आने से, उतना खुद भी दुखी अनुभव करते हैं, दूसरों को भी दुख देते रहते हैं। ఇప్పుడు బ్రాహ్మణుల సంగమయుగి ప్రపంచంలో కూడా షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ పీరియడ్లో ఎవరెంత తమో ప్రధానంగా అవుతూ ఉంటారో సాంగత్యపు రంగులోకి రావటం వల్ల స్వయం కూడా దుఃఖం అనుభవం చేస్తారు, ఇతరులకు కూడా దుఃఖాన్ని ఇస్తూ ఉంటారు. कहते हैं हम भगवान के बच्चे हैं, परंतु भगवान के बच्चे सुख देंगे, सुख लेंगे या दुख देंगे? చెప్తూ ఉంటారు మేం భగవంతుడి పిల్లలు అని. కానీ భగవంతుడి పిల్లలు సుఖం ఇస్తారా, సుఖం తీసుకుంటారా లేక దుఃఖం ఇస్తారా? अभी बाप कहते हैं माम एकम याद करो। मूल बात क्या है? सब ताजे हरि भजो, फिर संशय की कोई बात नहीं रहती है। ఇప్పుడు తండ్రి అంటున్నారు నన్నొక్కరినే ఆచేయండి అని. ముఖ్య విషయం ఏమిటి? అన్నీ త్యజించి హరిని భజించండి, తిరిగి సంశయాల విషయం ఏమీ ఉండవు. एक बाप मिला, बाप को पहचाना, तो बाप में ही प्यार जाना चाहिए। तो अभी बाप कहते हैं मुझे याद करो, तो तुम्हारे सभी पाप कट जाएंगे। ఒక్క తండ్రి దొరికారు, తండ్రిని గుర్తించారు. అయితే తండ్రి మీదనే ప్రేమ వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు తండ్రి అంటున్నారు నన్ను యాడ్ చేయండి అని. అప్పుడు మీ పాపాలన్నీ కట్ అవుతాయని. ये गीता का युग है और युगों को गीता का युग नहीं कहेंगे। वहां कोई गीता ज्ञान नहीं सुनाया जाता। ये संगम युग ही है जब गीता का भगवान आकर के गीता का ज्ञान सुनाते हैं। ఇది గీతాయుగం. వేరే యుగానికి గీతాయుగం అని అనరు. అక్కడ ఏమీ గీతా జ్ఞానం వినిపించరు. ఈ సంగం యుగమే ఉంది. ఎప్పుడు గీతా భగవంతుడు వచ్చి గీతా జ్ఞానం వినిపిస్తారో. ये गीता का ज्ञान और कोई भी मनुष्य मात्र नहीं सुना सकता। बाप कहते हैं मैं हर कल्प के संगम युग पर ही आता हूं। ఈ గీత యొక్క జ్ఞానం ఏ ఇతర మనుష్యులు వినిపించలేరు. తండ్రి అంటున్నారు నేను ప్రతి కల్పం సంగం యుగంలోనే వస్తాను. उन्होंने तो लिख दिया है संभवामि युगे युगे, हर युग के संगम पर आता हूं, परंतु ऐसे तो है नहीं। ये संगम का वृत्तांत भी अभी का है,
राजयोग सिखलाने के लिए बाप ही कहते हैं कि मैं कल्प के संगम युग पर आता हूं। వారైతే రాశారు సంభవామి యుగే యుగే అని, ప్రతి యుగం యొక్క సంగమంలో వస్తానని. కానీ అలా కాదు, ఈ సంగమం యొక్క వృత్తాంతం కూడా ఇప్పటిదే. రాజయోగం నేర్పించటానికి తండ్రి అంటున్నారు నేను కల్పం యొక్క సంగంలో వస్తానని. बाप की ग्लानि करते हो, पत्थर में है, भीतर में है। पत्थर बुद्धियों में भी भगवान समझ लेते हैं, ज्ञान मार्ग में भीत अर्थात दीवाल बनकर खड़े हो जाने वालों में भी भगवान समझ लेते हैं। एक तरफ बाप को पहचान भी लेते हैं, फिर भी ऐसे कहते हैं। తండ్రికి గ్లాని చేస్తారు, రాళ్లలో ఉన్నారు, మట్టి గోడలో ఉన్నారు, రాతి బుద్ధిలో కూడా భగవంతుడు ఉన్నారనుకుంటారు. జ్ఞాన మార్గంలో అడ్డు అనగా గోడలై నిలబడే వారిలో భగవంతుడు ఉన్నారనుకుంటారు. ఒక పక్క భగవంతుని గుర్తిస్తారు కూడాను, అయినా అలాగే అంటారు. तो फिर उनको गुप्त सजा मिल जाती है। 100 गुना पाप चढ़ता जाता है। बिल्कुल ही पत्थर बुद्धि बन पड़ते, कहेंगे इनमें कुछ भी समझ नहीं है। कितनी ग्लानि करते हैं। అయితే తిరిగి వారికి గుప్తమైన శిక్ష లభిస్తుంది. 100 రెట్ల ఆ పాపం ఎక్కుతూ ఉంటుంది. పూర్తిగా రాతి బుద్ధి అవుతారు. అంటారు వీళ్ళలో ఏమాత్రం తెలివిలేదని. ఎంతగా గ్లాన్ చేస్తారు. अभी तुम बच्चे जानते हो, जब हमको ये ज्ञान नहीं मिला था तो पहले हम भी बंदर मिसल थे। बंदरों में विकार सबसे जास्ती होते हैं। ऐसे विकारी बंदरों की सेना ली है बाप ने। ऐसे बंदरों को भी मंदिर लायक बनाते हैं। ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, ఎప్పుడు మీకు ఈ జ్ఞానం దొరకలేదో అప్పుడు మేము కూడా కోతుల్లాగే ఉండేవారమని. కోతుల్లో వికారాలు అందరికన్నా ఎక్కువగా ఉంటాయి. అలాంటి వికారి కోతుల సేన తీసుకున్నారు తండ్రి. అలాంటి కోతులను కూడా మందిరానికి అర్హులుగా చేస్తున్నారు. तभी बाप बड़े प्यार से कहते हैं बच्चे दैवी गुण धारण करो। पहले तो इस रथ को दैवी गुण धारण करने पड़े। क्योंकि यही एक मुकर्रर रथ है जिसकी भक्ति मार्ग में शास्त्रों में कहीं भी कोई ग्लानि नहीं हुई है, परंतु वो संपन्न स्टेज की बात है। అయితే ఇప్పుడు తండ్రి చాలా ప్రేమతో అంటున్నారు పిల్లలు దైవీ గుణాలు ధారణ చేయండి అని. మొదటైతే ఈ రథం దైవీ గుణాలు ధారణ చేయాల్సి వస్తుంది. ఎందుకనగా ఇదే ఒక నిశ్చిత రథం. దీనికి భక్తి మార్గంలో శాస్త్రాల్లో ఎక్కడా కూడా గ్లాని జరగలేదు. కానీ అదైతే సంపన్న స్థితి యొక్క విషయం. महिमा पूजन यादगार संपन्न स्टेज के बने हैं, तो ये बातें सीखनी पड़े। अभी बाप कहते हैं कभी किसी को दुख नहीं देना है। మహిమ పూజ యాదగార్ సంపన్న స్థితికి తయారైంది కనుక ఈ విషయాలు నేర్చుకోవాలి. ఇప్పుడు తండ్రి అంటున్నారు ఎప్పుడు ఎవరికీ దుఃఖం ఇవ్వరాదు. मनसा के संकल्पों में भी कोई को दुख देने की भावना आवे, कोई संकल्प मात्र भी ना आवे। वाचा से
अथवा कर्मेंद्रियों से दुख देना तो बड़ी बात है। ऐसे भी नहीं कि मनसा वाचा कर्मणा किसको रिझाना नहीं है। మనస్సు యొక్క సంకల్పాల్లో కూడా ఎవరికి దుఃఖం ఇచ్చే భావన రాకూడదు, ఏ సంకల్పంలోకి కూడా రాకూడదు. వాక్కు ద్వారా లేక కర్మేంద్రియాలతో దుఃఖం ఇవ్వటం అనేది పెద్ద విషయం అయింది. ఇలా కూడా కాదు మనసా వాచా కర్మణ ఎవరికి సంతోష పెట్టరాదని. ये भी जानते हो ये दुनिया खत्म हो जाने वाली है, दुखदायी दुनिया है ना, तामसी दुनिया है। तामसी दुनिया को सतो प्रधान बनाने के लिए बच्चों को मेहनत करनी है बाप को याद करने की, क्योंकि बाप तो सदैव सत्य है। ఇది కూడా తెలుసు ఈ ప్రపంచం సమాప్తైపోతుందని. దుఃఖప్రదమైనది కదా తామస ప్రపంచం. తామసీ ప్రపంచాన్ని సతో ప్రధానంగా చేయటానికి పిల్లలు శ్రమ పడాలి తండ్రిని యాద్ చేయటానికి. ఎందుకనగా తండ్రి అయితే సదా సత్యం. सत्य को याद करेंगे तो तुम्हारी आत्मा का वाइब्रेशन भी सच्चा बनेगा। ऐसा सच्चा वाइब्रेशन बनेगा, वायुमंडल बनेगा कि तुम पारसनाथ बन जावेंगे। సత్యాన్ని యాద్ చేస్తే మీ ఆత్మ యొక్క వైబ్రేషన్ కూడా సత్యంగా అవుతుంది. అలాంటి సత్యమైన వైబ్రేషన్ అవుతాయి, వాయుమండలం అవుతుంది, మీరు పారసనాథులు అవుతారు. जो उस वायुमंडल में जो तुम्हारी दृष्टि के कनेक्शन में आवेगा उसकी भावना ही पलट जाएगी। पारस पत्थर का यादगार है ना, लोहे को भी सोना बना देता है। ఎవరు ఆ వాయుమండలంలోకి మీ దృష్టి యొక్క కనెక్షన్లోకి వస్తారో వారి భావనే మారిపోతుంది. పారసరాయికి స్మృతి చిహ్నంగా ఉంది కదా, ఇనుమును కూడా బంగారంగా మారుస్తుందని. तो 84 के चक्र को भी याद करना है और दैवी गुण भी धारण करने हैं। तुम्हारे कैरेक्टर्स दैवी होने चाहिए। आसुरी कैरेक्टर्स वाले स्वर्ग कैसे बनावेंगे? सारी दुनिया में पीस, प्रॉस्पेरिटी, प्योरिटी थी। అయితే 84 యొక్క చక్రం కూడా యాద్ చెయ్యాలి మరియు దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యాలి. మీ ప్రవర్తనలు దైవీగా ఉండాలి. అసురీ ప్రవర్తనల వారు స్వర్గం ఎలా తయారు చేస్తారు? మొత్తం ప్రపంచంలో శాంతి, సుఖము, పవిత్రత ఉండేది. फिर देवताएं तो देखो क्या होते हैं, कहते भी ये तो जैसे देवता है, देवता माना ही उनमें दैवी गुण है। तो अभी तुम मनुष्य से देवता बन रहे हो। తిరిగి దేవతలు చూడండి ఏమయ్యారు అంటారు కూడా, వీరైతే దేవతల్లా ఉన్నారని. దేవత అంటేనే వారిలో దైవీ గుణాలున్నాయి. అయితే ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. मनुष्य आसुरी गुण धारण करता है तो राक्षस बनता है, शैतान बनता है, और दैवी गुण धारण करता है तो देवता बनता है। మనుష్యులు అసురీ గుణాలు ధారణ చేస్తే అప్పుడు రాక్షసులు అవుతారు, సైతాన్లు అవుతారు. మరియు దైవీ గుణాలు ధారణ చేస్తే దేవతలు అవుతారు. ड्रामानुसार तुम पुरुषार्थ जरूर करेंगे देवता बनने का। है सारी संग के रंग की बलिहारी,
अच्छा, बच्चों को गुड नाइट। रूहानी मीठे मीठे बच्चों को रूहानी बाप का नमस्ते। ఓం శాంతి। డ్రామా అనుసారంగా మీరు పురుషార్థం చేస్తారు తప్పక దేవతలు అవటానికి మొత్తం సాంగత్యపు రంగు యొక్క ప్రాణత్యాగం. అచ్చా, పిల్లలకు గుడ్ నైట్. ఆత్మిక మధురాతి మధురమైన పిల్లలకు ఆత్మిక తండ్రి యొక్క నమస్తే. ఓం శాంతి. आज का प्रातः क्लास है 8 जुलाई 1968। रूहानी बाप है तो रूहानी स्थिति में रहने वाला, सदैव रूह है, उनकी रूह का नाम ही शिव है, नहीं तो सभी के नाम देह के ऊपर होते हैं। ఈ రోజు ప్రాతः క్లాసు 8 జూలై 1968. ఆత్మిక తండ్రి అయ్యారు, ఆత్మిక స్థితిలో ఉండేవారు, ఎల్లప్పుడూ ఆత్మే. ఆయన ఆత్మకు పేరే ఉంది శివ. కాకపోతే అందరికీ పేర్లు దేహంపై ఉంటుంది. परंतु वो रूहानी बाप भी देह में बैठ करके समझाते हैं, और समझाते भी किसको है? देह अभिमान में बैठने वाले बच्चों की समझ में कुछ भी नहीं आवेगा। रूहानियत की स्टेज में जो रहने वाले बच्चे हैं उन बच्चों को ही समझाते हैं। కానీ ఆ ఆత్మిక తండ్రి కూడా దేహంలో కూర్చొని అర్థం చేయిస్తున్నారు. మరియు అర్థం చేయించటం కూడా ఎవరికి? దేహభ్రాంతిలో కూర్చునే పిల్లలకి ఏమీ అర్థం కాదు. ఆత్మిక స్థితిలో ఏ పిల్లలు ఉంటారో ఆ పిల్లలకే అర్థం చేయిస్తారు. और रूहानी बच्चे ही इन कानों द्वारा सुनते हैं। वेद का बाप बच्चों को कहते हैं कि अपन को आत्मा समझ करके बैठो। और ये बात बाप को बच्चों के सामने घड़ी घड़ी कहनी पड़ती है। మరియు ఆత్మిక పిల్లలే ఈ చెవుల ద్వారా వింటారు. బేహద్ తండ్రి పిల్లలతో అంటున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుని కూర్చోండి అని. మరియు ఈ విషయం పిల్లల ఎదుట క్షణక్షణం చెప్పవలసి వస్తుంది. क्यों है? क्योंकि घड़ी घड़ी बच्चे भूल जाते हैं। क्यों भूल जाते हैं? क्योंकि 63 जन्मों की देह अभिमान में रहने की रग पड़ी हुई है। ఎందుకనగా పిల్లలు క్షణక్షణము మర్చిపోతున్నారు. ఎందుకు మర్చిపోతారు? ఎందుకనగా 63 జన్మల్లో దేహబానంలో ఉండే అలవాటు పడుంది. जिनकी बुद्धि बाहर में चक्कर लगाती होगी वो बाप की बात सुनने से झट स्थिरियम हो जाएंगे, अपन को आत्मा समझ करके सुनेंगे। ఎవరి బుద్ధి బయట చక్రం చుడుతుందో వారు తండ్రి మాట వినగానే వెంటనే స్థిరంగా అవుతారు, తమని తాము ఆత్మ అనుకుని వింటారు. बच्चे समझते हैं कि हम तो आए ही हैं यहाँ देवता बनने के लिए, हम बाप के एडाप्टेड बच्चे हैं, कोई देह से जन्म लेने वाले बच्चे नहीं हैं। देह से जन्म लेते हैं तो देह से जन्म लेते लेते पूरे ही 100% देह अभिमानी बन पड़ते। పిల్లలు అర్థం చేసుకుంటున్నారు, మేము ఇక్కడికి వచ్చిందే దేవత కావటానికి అని. మేము తండ్రికి దత్తత పిల్లలం, ఏమీ దేహం నుండి జన్మ తీసుకునే పిల్లలు కాదు. దేహంతో జన్మ తీసుకుంటూ పూర్తిగా 100% దేహాభిమానిగా అయ్యారు. इसलिए बाप कैसा जन्म देते हैं?
अलौकिक जन्म देते हैं, बच्चों को आकर के अडॉप्ट करते हैं। बच्चे भी समझते हैं कि ये मेरा बाप है, और बाप भी कहते हैं तुम मेरे बच्चे हो। అందుకోసమే తండ్రి ఎలాంటి జన్మిస్తారు? అలౌకిక జన్మనిస్తారు. వచ్చి పిల్లల్ని దత్తత తీసుకుంటారు. పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు ఈయన నా తండ్రి అని. మరియు తండ్రి కూడా అంటారు మీరు నా పిల్లలు అని. जो ब्राह्मण है ब्रह्मा की औलाद बनते हैं, वो ही बाप की पढ़ाई पढ़ते हैं। क्या पढ़ाई पढ़ते हैं? ब्राह्मण से देवता बनने की पढ़ाई पढ़ते हैं। ఎవరు బ్రాహ్మణులయ్యారో బ్రహ్మ యొక్క సంతానంగా అవుతారో వారే తండ్రి యొక్క చదువు చదువుతారు. ఏ చదువు చదువుతారు? బ్రాహ్మణ్ నుండి దేవతగా అయ్యే చదువు చదువుతారు. जैसे कोई कॉलेज में बच्चे पढ़ते हैं, समझते तो है ना कि हम अभी पढ़ करके बैरिस्टर बनेंगे, इंजीनियर बनेंगे, फलाना बनेंगे। बैठने से ही झट समझ जावेंगे। ఏ విధంగా ఏదైనా కాలేజీలో పిల్లలు చదువుతారు అనుకుంటారు కదా, మేము ఇప్పుడు చదువుకొని బ్యారిస్టర్ అవుతాం, ఇంజనీర్ అవుతాం, ఫలానా అవుతామని. కూర్చుంటూనే వెంటనే అర్థం చేసుకుంటారు. तुम भी ब्रह्मा के बच्चे हो, तो पहले पहले तो तुम ब्राह्मण बनते हो, ब्राह्मण भी फिर नंबरवार बनते हैं। इसलिए भक्ति मार्ग में भी ब्राह्मणों की नौकरियां गाई हुई हैं। మీరు కూడా బ్రహ్మ పిల్లలు కనుక మొట్టమొదట అయితే మీరు బ్రాహ్మణులు అవుతున్నారు. బ్రాహ్మణులు కూడా తిరిగి నెంబర్ వారుగా అవుతారు. అందుకొరకే భక్తి మార్గంలో కూడా బ్రాహ్మణులకు 9 గోత్రాలు అని గాయన ఉంది. एक से एक ऊंची कुरी के ब्राह्मण माने जाते हैं, परंतु ये बनते कहाँ हैं? इस संगम युग पर बनते हैं। ఒకరికన్నా ఒకరు ఉన్నతమైన గోత్రానికి చెందిన బ్రాహ్మణులని గౌరవింపబడతారు. కానీ వీరు ఎక్కడ తయారవుతున్నారు? ఈ సంగమ యుగంలోనే అవుతారు. अभी तुम समझते हो कि हम तो पक्के पक्के ब्राह्मण बनेंगे। पक्का ब्राह्मण माने पक्का देवता। ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారేమంటే మేము పక్కా పక్కా బ్రాహ్మణులు అవుతున్నామని. పక్కా బ్రాహ్మణులు అనగా పక్కా దేవతలు. पक्का देवता किसको कहा जाता है? पक्का देवता सिर्फ 84 जन्म लेने वालों को कहा जाता है। स्वर्ग में कम जास्ती जन्म तो होंगे ना, परंतु पक्के देवता वो ही बनेंगे जो पूरे 84 जन्म लेंगे। పక్కా దేవతలని ఎవరినంటారు? పక్కా దేవతలని కేవలం 84 జన్మలు తీసుకునే వారినే అంటారు. స్వర్గంలో తక్కువ ఎక్కువ జన్మలైతే ఉంటాయి కదా, కానీ పక్కా దేవతలు వారే అవుతారు ఎవరు పూర్తి 84 జన్మలు తీసుకుంటారో. जिनके लिए गाया हुआ भी है, मनुष्य से देवता किए करतन लागी वार, परंतु ऐसे देवता कौन मनुष्य बनते हैं? ये जो हिंदू कहे जाते हैं वो सभी हिंदू तो देवता नहीं बनते हैं। क्यों? क्योंकि हिंदू तो बहुत हैं जो कन्वर्ट होकर के और धर्मों में चले गए। ఎవరి గురించి గాయనం కూడా ఉన్నదో మనుష్యుల నుండి దేవతలయ్యారు ఒక్క సెకండ్లో అని. కానీ అలాంటి దేవతలుగా ఏ మనుషులు అవుతారు? ఈ హిందువులని ఎవరిని అంటారో ఆ అందరు హిందువులు దేవతలుగా అవ్వరు. ఎందుకనగా హిందువులు చాలామంది ఉన్నారు. కొందరు కన్వర్ట్ అయ్యి వేరు వేరు ధర్మాలకు వెళ్ళిపోతారు. हिंदू ही दूसरे धर्मों में कन्वर्ट हुए हैं तो दुनिया की आबादी बढ़ी है।
परंतु कोई ऐसे भी तो होंगे जो और धर्मों में कन्वर्ट नहीं होते हैं, जिनका विरुद्ध है पक्का धरत परिये पर धर्म ने छोड़िए। హిందువులే వేరే ధర్మాల్లోకి కన్వర్ట్ అయ్యారు కాబట్టి ప్రపంచం యొక్క జనసంఖ్య పెరిగింది. కానీ కొందరు ఇలాంటి వారు కూడా ఉంటారు. ఎవరి ప్రతిజ్ఞ పక్కాగా అవుతుందో వారు వేరే ధర్మాల్లోకి కన్వర్ట్ అవ్వరు. భూమి బద్దలైనా ధర్మం వదలను అని. क्योंकि भगवान बाप ने हमें बता दिया और धर्म मनुष्य गुरुओं के स्थापन किए हुए हैं और ये देवता धर्म भगवान आकर के स्थापन करते हैं. ఎందుకనగా భగవంతుడి తండ్రి మనకు చెప్తారు మరియు ఇతర ధర్మాల మనుష్య గురువులు స్థాపన చేస్తున్నారు మరియు ఈ దేవతా ధర్మం భగవంతుడు వచ్చి స్థాపన చేస్తారు. भगवान जो स्थापन करेगा वो पक्का स्थापन करेगा या कच्चा स्थापन करेगा? पक्का स्थापन करेगा. భగవంతుడు దేన్ని స్థాపన చేస్తారో అది దృఢమైనది స్థాపన చేస్తారా లేక పరిపక్వం కానిది స్థాపన చేస్తారా? దృఢమైనదే స్థాపన చేస్తారు. फिर ये कच्चे कन्वर्ट होने वाले हिंदू कहां से आ गए? ये हिंदू धर्म कहां से आ गया? सत्ययुग त्रेता में तो देवता ही थे, फिर वो कन्वर्ट होकर के हिंदू कैसे बन गए? जो कम जन्म लेने वाले देवताएं थे, कम कलाओं वाली देवात्माएं थी, वो द्वापर युग से और धर्मों में कन्वर्ट होती है. తిరిగి ఈ పచ్చిగా కన్వర్ట్ అయ్యేవారు హిందువులు ఎక్కడి నుండి వచ్చారు? ఈ హిందూ ధర్మం ఎక్కడి నుండి వచ్చింది? సత్యుగ త్రేతాల్లో అయితే దేవతలే ఉండేవారు. తిరిగి వారు కన్వర్ట్ అయ్యి హిందువులు ఎలా అయ్యారు? ఎవరు తక్కువ జన్మలు తీసుకునే దేవతలుండేవారో, తక్కువ కళల దేవతలుండేవారో వారు ద్వాపర యుగం నుండి వేరే వేరే ధర్మాల్లోకి కన్వర్ట్ అవుతారు. क्यों कन्वर्ट होती है? क्योंकि संगम युग में जब बाप पढ़ाई पढ़ाने आते हैं तो अनिश्चय बुद्धि विनश्यते होते रहते हैं. ఎందుకు కన్వర్ట్ అవుతారు? ఎందుకనగా సంగం యుగంలో ఎప్పుడు తండ్రి చదివించడానికి వస్తారో అయితే అనిశ్చయ బుద్ధి వినశ్యంత అయిపోతారు. अनिश्चय आता रहता है क्योंकि दूसरी आत्माओं के संग के रंग में आते हैं और धर्म पिताओं के संग के रंग में आ जाते हैं, धर्म गुरुओं के संग के रंग में आ जाते हैं. तो पूरी पढ़ाई पढ़ना छोड़ देते हैं. అనిశ్చయం వస్తూ ఉంటుంది. ఎందుకనగా ఇతర ఆత్మల సాంగత్యపు రంగులోకి వస్తారు, వేరే వేరే ధర్మపితల సాంగత్యపు రంగులోకి వచ్చేస్తారు, ధర్మగురువుల సాంగత్యపు రంగులోకి వచ్చేస్తారు. కనుక పూర్తి చదవటం వదిలివేస్తారు. पूरी पढ़ाई पढ़ते नहीं है तो रिजल्ट क्या होगा? कम मार्क्स से पास होते हैं, कच्चे देवता बन जाते हैं. कच्चा ब्राह्मण सो कच्चा देवता. పూర్తి చదవరు కాబట్టి రిజల్ట్స్ ఏమవుతుంది? తక్కువ మార్కులతో పాస్ అవుతారు, పచ్చి దేవతలుగా అవుతారు. పచ్చి బ్రాహ్మణ్ నుండి పచ్చి దేవతలుగా అవుతారు. वास्तव में हिंदू तो कोई देवता है नहीं, ऐसे ही कहते हैं हम हिंदू हैं. हिंग माने हिंसा, दू माने दुईते, हम हिंसा को दूर करने वाले हैं. వాస్తవంలో హిందువులైతే ఏమీ దేవతలు కారు, అలానే అంటారు మేము హిందువులు అని. హిన్ అనగా హింస, దు అనగా దూరం చేయటం. మేము హింసను దూరం చేసేవాళ్ళమని. और धर्मों में कन्वर्ट हो जाते हैं तो व्यभिचारी की हिंसा बढ़ती है या घटती है? जितना जितना व्यभिचारी बनते जाते हैं हिंसा और ही बढ़ती जाती है. रावण राज्य और ही गहराता जाता है.
వేరే వేరే ధర్మాల్లోకి కన్వర్ట్ అవుతారు కనుక వ్యభిచారి అనే హింస పెరుగుతుందా తగ్గుతుందా? ఎంతెంతగా వ్యభిచారి అవుతూ ఉంటారో హింస ఇంకా పెరుగుతుంది, రావణ రాజ్యం ఇంకా గూఢమవుతూ ఉంటుంది. तो हिंसा को दूर करने वाले कहां हुए? वो तो और ही हिंसा को बढ़ाने वाले हो गए. అయితే హింసను దూరం చేసేవారుగా ఎక్కడయ్యారు? వారు ఇంకా హింసను పెంచేవారయ్యారు. तो दुनिया में भी हिंसा बढ़ रही है या घट रही है? दुनिया में भी हिंसा आतंकवाद बढ़ता जाता है और ही दुखी होते जाते हैं. అయితే ప్రపంచంలో కూడా హింస పెరుగుతుందా తగ్గుతుందా? ప్రపంచంలో కూడా హింస, బెదిరించే వారి సంఖ్య వృద్ధి అవుతూ ఉంది, ఇంకా దుఃఖితులవుతూ ఉన్నారు. कोई भी हिंदू आज सनातन देवी देवता धर्म के हैं नहीं. कोई से भी पूछो हिंदू धर्म किसने स्थापन किया, तो मुझे जावेंगे. ఏ హిందువులు కూడా ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు కారు. ఎవరినైనా అడగండి హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపన చేశారని, అయితే సంశయంలో పడతారు. फिर उनको बताना पड़े. क्रिश्चियन धर्म वालों से पूछो, वो बतावेंगे कि क्राइस्ट ने क्रिश्चियन धर्म स्थापन किया. बौद्धियों से पूछो, वो कहेंगे हमारे धर्म पिता का नाम महात्मा बुद्ध. मुसलमानों से पूछो, वो कहेंगे मोहम्मद. తిరిగి వారికి చెప్పాలి. క్రిస్టియన్ ధర్మం వారిని అడిగితే వారేం చెప్తారు? క్రైస్ట్ క్రిస్టియన్ ధర్మం స్థాపన చేశారని. బౌద్ధుల్ని అడిగితే వారంటారు మా ధర్మపిత పేరు మహాత్మా బుద్ధుడని. ముసల్మానుల్ని అడిగితే వారంటారు మొహమ్మద్ అని. सब अपने धर्म पिता का नाम जानते हैं, कब स्थापन हुआ ये भी जानते हैं, परंतु हिंदुओं को कुछ भी पता ही नहीं. तो माना जाता है कि ये हिंदू धर्म अज्ञानता के कारण नाम रख दिया है. అందరికీ తమ ధర్మపిత పేరు తెలుసు, ఎప్పుడు స్థాపన అయింది ఇది కూడా తెలుసు, కానీ హిందువులకేమీ తెలియదు. అందుకే ఒప్పుకోవాలి హిందూ ధర్మానికి అజ్ఞానత కారణంగా పేరు పెట్టారని. हिंदुस्तान में रहने वाले अपन को हिंदू कह देते हैं. वास्तव में भारत नाम है. हिंदुस्तान को कहेंगे नरकस्तान. नरक का स्थान हो गया. नाम ही है भारत. హిందుస్థాన్లో ఉండేవారు వారిని హిందువులని చెప్పుకుంటారు. వాస్తవంలో భారత్ అని పేరు ఉంది. హిందుస్థాన్ అని అంటారు నరకస్థానానికి. నరకం యొక్క స్థానం అయింది, పేరే ఉంది భారత్. भा माने रोशनी, रत माने लगा हुआ. जो देश ज्ञान की रोशनी के धंधे में लगा हुआ है, लगा रहने वाला है, उसको कहा गया भारत. భా అనగా ప్రకాశం, రత్ అనగా లగ్నమై ఉండటం. ఏ దేశం జ్ఞాన ప్రకాశం యొక్క వృత్తిలో నిమగ్నమై ఉందో, నిమగ్నమై ఉంటుందో దాన్నంటారు భారత్ అని. बाप भी कहते हैं अभी सब धंधों में है नुकसान, सिवाय एक ईश्वरीय ज्ञान के धंधे के. क्योंकि अभी तो रोशनी की दुनिया आने वाली है. उस नई दुनिया में रोशनी ही रोशनी होगी, अंधेरे का नाम निशान नहीं रहेगा. తండ్రి కూడా అంటున్నారు ఇప్పుడు అన్ని వ్యాపారాల్లోని నష్టమే, ఒక్క ఈశ్వరీ జ్ఞాన వ్యాపారంలో తప్ప.
ఎందుకనగా ఇప్పుడైతే ప్రకాశ ప్రపంచం రాబోతోంది. ఆ కొత్త ప్రపంచంలో ప్రకాశమే ప్రకాశం ఉంటుంది, చీకటి పేరు మాత్రానికి కూడా ఉండదు. भारत सचखंड था, सच्चाई को ही ज्ञान कहा जाता है, झूठ को अज्ञान कहा जाता है. इसको हिंदुस्तान खंड नहीं कहेंगे, ये तो है ही भारत खंड. భారత్ సత్యఖండంగా ఉండేది, సత్యతనే జ్ఞానమని అంటారు, అసత్యాన్ని అజ్ఞానం అంటారు. దీనిని హిందుస్థాన్ ఖండం అనరు, ఇది అయింది భారత ఖండం. तो उन्हों को भी ये पता नहीं है ये कौन सा खंड है. अपवित्र होने के कारण अपन को देवता तो कह ही नहीं सकते. तो देवी देवता धर्म ही नाम लोप हो गया. सनातन धर्म जैसे कि लोप हो गया. అయితే వారికి కూడా ఇది తెలియదు ఇది ఏ ఖండము అని. అపవిత్రత అయిన కారణంగా తమను దేవత అని చెప్పుకోలేరు. అయితే దేవీ దేవతా ధర్మం అని పేరు లోపమైంది. సనాతన ధర్మం ఎలాగంటే లోపం అయినట్లు? क्योंकि पवित्रता तो है ही नहीं. देवी देवताएं तो पवित्र थे, और ऐसे भी नहीं कि पुरुष ही पवित्र थे, स्त्रियां अपवित्र ही होती थी. ఎందుకనగా పవిత్రత లేనే లేదు. దేవీ దేవతలు పవిత్రులుగా ఉండేవారు. మరియు ఇలా కూడా కాదు, పురుషులే పవిత్రులుగా ఉండేవారు, స్త్రీలు అపవిత్రులవుతూ ఉండేవారని. जैसे तुलसीदास जी ने लिख दिया कि स्त्रियों में तो ये अवगुण रहता ही है. कविता बनाई दी, साहस, अनर्थ, चपलता, माया, भय, अविवेक, अशौच, अदाया. स्त्री कितनी भी पवित्रता रखे परंतु उसमें अशौच तो रहेगा ही. अरे శుచిత नहीं रह सकती. ఏ విధంగా తులసీదాస్ గారు రాశారు, స్త్రీలలో అయితే ఈ అవగుణాలుంటాయి. కవిత తయారు చేశారు, సాహసం, అనర్థం, అస్థిరత, మాయా, భయం, అవివేకం, అస్వచ్ఛత, వయ్యారం. స్త్రీని ఎంతగా పవిత్రంగా ఉంచినా వారిలో మురికి ఉండనే ఉంటుంది. అరే శుచితగా ఉండలేదు. किस आधार पर कह दिया है? क्योंकि द्वापर युग से मैथुनी सृष्टि जब से आरंभ हुई है तब से ये स्त्री जाति का हाल हुआ है. नहीं तो अपवित्रता का नाम निशान नहीं था स्त्रियों में. ఇది ఏ ఆధారంగా చెప్తారు? ఎందుకనగా ద్వాపర యుగం నుండి సంభోగ సృష్టి ఎప్పటి నుండి మొదలవుతుందో అప్పటి నుండి ఈ స్త్రీ జాతి యొక్క పరిస్థితి ఇలా అయింది. లేనిచో అపవిత్రత యొక్క పేరు గుర్తులుండేవి కావు స్త్రీలలో. अशौच की बात ही नहीं. ये एक ही कमी आने से आज सारी दुनिया में स्त्री जाति आधीन बन गई. అస్వచ్ఛత విషయమే లేదు. ఈ ఒక్క లోపం రావటం వల్ల ఈనాడు ప్రపంచం మొత్తంలో స్త్రీ జాతి ఆధీనమైపోయింది. नई दुनिया में तो स्त्री और पुरुष दोनों ही पवित्र थे, परंतु अभी वो धर्म नहीं है. और धर्मों का फैलाव हो गया है. కొత్త ప్రపంచంలో అయితే స్త్రీ మరియు పురుషులిద్దరూ పవిత్రులుగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ ధర్మం లేదు, వేరే వేరే ధర్మాలు వ్యాపించే. जिन देह अभिमानी धर्मों की स्थापना देह अभिमानी मनुष्य गुरुओं ने की है,
बुद्ध का बौद्ध धर्म, इब्राहिम का इस्लाम धर्म, क्राइस्ट का क्रिश्चियन धर्म। बाकी जो हिंदू नाम दे दिया है वो तो कोई धर्म है ही नहीं, और धर्म वालों से प्रभावित हो गए हैं, उसको हिंदू धर्म कह दिया। ఈ దేహాభిమాని ధర్మాల స్థాపన దేహాభిమాని మనుష్య గురువులు చేస్తారు. బుద్ధుడి యొక్క బౌద్ధ ధర్మం, ఇబ్రహీం యొక్క ఇస్లాం ధర్మం, క్రీస్తు యొక్క క్రిస్టియన్ ధర్మం, మిగిలింది ఏ హిందూ పేరు పెట్టారో అదైతే ఏ హిందూ ధర్మం కానే కాదు. వేరే వేరే ధర్మం వారితో ప్రభావితం అయ్యారు, దానికి హిందూ ధర్మం అన్నారు. तो ये हिंदू धर्म हिंदुस्तान नाम के ऊपर रख दिया है। ये हिंदुस्तान नाम तो फॉरेनर्स ने रखा है। ये भारतीय नाम नहीं है। అయితే ఈ హిందూ ధర్మం హిందుస్థాన్ పేరు మీద పెట్టారు, ఆ హిందుస్థాన్ పేరు విదేశీయులు పెట్టారు, ఇది భారతీయ నామం కాదు. और भारत के लोग संघ के रंग में आकर के पतित होने के कारण अपन को देवी देवता समझते ही नहीं है। మరియు భారత యొక్క ప్రజలు సాంగత్య రంగులోకి వచ్చి పతితులైన కారణంగా తమను తాము దేవీ దేవతలు అనుకోవటం లేదు. दैवी धर्म भ्रष्ट हो गए हैं, कर्म भ्रष्ट हो गए हैं। कर्मेंद्रियां भी भ्रष्ट कर्मों में लिप्त हैं और धर्म की धारणाएं भी और धर्म पिताओं से प्रभावित हो गई हैं। దైవీ ధర్మం భ్రష్టమైంది, కర్మ భ్రష్టమైంది, కర్మేంద్రియాలు కూడా భ్రష్ట కర్మలో లిప్తమయ్యాయి, మరియు ధర్మం యొక్క ధారణలు కూడా వేరే వేరే ధర్మపితలకు ప్రభావితం అయ్యాయి. इसलिए अपन को हिंदू कह देते हैं। बाप ने समझाया तुम कोई हिंदू धर्म के नहीं हो, तुम तो आदि सनातन देवी देवता धर्म के हो। అందుకే తమను తాము హిందువులని చెప్పుకుంటున్నారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరేమి హిందూ ధర్మం వారు కారు, మీరైతే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారు. गीता में ज्ञान ही दिया गया है अर्जुन को नर से नारायण जैसा देवता बनाने का, नारी को द्रौपदी जैसा, द्रौपदी जैसी नारी को नारायणी जैसी देवी बनाने का। ये तो भगवान ही आकर के बनाते हैं। अच्छा, ओम शांति। గీతలో జ్ఞానమే ఇచ్చారు అర్జునుడికి, నరుడి నుండి నారాయణలా దేవతగా చేయటానికి, ద్రౌపది లాంటి నారికి నారాయణి లాంటి దేవిగా చేయటానికి. ఇదైతే భగవంతుడే వచ్చి తయారు చేస్తారు. అచ్చా, ఓం శాంతి.